ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే జానీ మాస్టర్కి ఇంకా పెళ్ళి అవ్వలేదని అమ్మాయిలు చాలా మంది ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు మీ లవ్ స్టోరీ చెప్పకుండా ఈ స్టోరీ చెప్పారు. అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఏముంది, నేను బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్తుంటా. అక్కడికి వెళ్ళి అక్కడ అదేదో జరుగుతూ ఉంటుంది షోస్ ఎవ్రీ టైం. వెనకాల కూర్చుంటాయి, బ్యాక్ కూర్చొని చూస్తూ ఉంటాను జానీ మాస్టర్ ఎవరికి తెలియకుండా. అసలు నేను ఉన్నప్పుడు కూడా అంతే, ఇంత పేరు రాకముందు నుంచి నేను అక్కడికి వెళ్ళాను. నాకు బోర్ కొడితే అక్కడికి వెళ్తాను. వాళ్ళు భరతనాట్యం చేస్తూ డ్రామాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు చేస్తుంటే అది నవ్వుకుంటూ చేస్తూ కొంచెం ప్రశాంతంగా అయ్యి తర్వాత వచ్చేస్తుంటాను. అక్కడ ఓ అమ్మాయిని ఒక రెండు కళ్ళు చూసాను. 2 కళ్ళు ఐశ్వర్యలాగా ఉంటాయి కళ్ళు అవి చూసాను. తర్వాత ఫేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆమె డాన్సర్. అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఏం చేస్తాను, నేను డాన్సర్ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, ఇది నా దగ్గరికి డాన్సర్గా అదే అసిస్టెంట్గా చేస్తారా అని అంటే, లేదు నేను చేయను అని చెప్పి తను వదిలేసి. ఫస్ట్ నేను మాట్లాడదామని వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు అక్కడ రవీంద్రభారతిలో. తర్వాత అయిపోయింది. ఒక 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మా యూనియన్లో కనబడింది ఆమె. సో ఆల్మోస్ట్ 1 year గ్యాప్. సో మీకు కళ్ళు మాత్రం గుర్తున్నాయి అలాగే. 1 year యూనియన్లో కనబడింది. ఎవరబ్బా అని చూస్తే తను వెనకాల నుంచి చూసాను. తను అరే ఇది బాగుంది, ఇది చేశారు, ఆ రోజు చూసిన అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశాను. అప్పుడు మిస్ అయిపోయి కనబడలేదు. తర్వాత ఇంకా నేను నా పని చేసుకున్నాను. తర్వాత రఘు మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయాలి. రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేశాను. ఏంటి మీరు డాన్సర్గా వచ్చారు అంటే, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ అది పర్సనల్ వాళ్ళే. సో దానివల్ల తను వచ్చింది అని అంటే, సరే నా దగ్గర చేస్తారు అసిస్టెంట్గా అంటే, చేస్తాను అని. ఇంకా అప్పుడు తను అసిస్టెంట్గా తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ వేరే ఆలోచన ఉంది బయట అడగడానికి. అసిస్టెంట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి తనతో పరిచయం పెంచుకొని ఈగ షూటింగ్ చేస్తున్నాం. 1 year ఈగ షూటింగ్. ఈ ఈగ షూటింగ్లోనే నాకు పరిచయం తను తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఆ ఈగ ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేసి అప్పటికి అయిపోయింది. ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ అప్పటికి పీక్లో ఉన్నా. అంటే ఇంకా మేము ఇద్దరం డిసైడ్ అయిపోయినాం ఏంటంటే, నాకు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ అయితే బాగా ఇష్టం. డాక్టర్ ఏదైనా చదువుతున్నా ఏదైనా, ఎందుకంటే అది దేవుడి తర్వాత దేవుడు అంటారు వాళ్ళని. సో దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ నిలిపేవాడు. అందుకని నేను తను ఒక పని చేయనన్నా, నేను ఎలా సంపాదిస్తాను నేను చేస్తాను కదా, నువ్వు ఎంబీబీఎస్ చదువు, తను బాగా చదువు, నేను ఎలా డైరెక్టర్గా చేస్తున్నాను కదా, నేను డైరెక్టర్ అయినప్పటికీ నువ్వు ఎంబీబీఎస్ నీది పూర్తి అయిపోతుంది 5 years, ఈ 5 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా. కానీ వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయి, నేను ముస్లిం తన హిందూ కదా, సో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. దానివల్ల తను ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేయబోతుంటే తను నాకు ఫోన్ చేసి, ఇలా వేరే పెళ్లి చేస్తున్నారు, ఏం చేయమంటావు అంటే, నీ ఇష్టం అంటే కట్ చేసా. ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నడిచి వచ్చేస్తా ఉంది. దగ్గరికి వచ్చేసా. ఏంటి నాన్న అంటే, వచ్చేసాను, పెళ్ళి అయిపోతున్నా వచ్చేసాను. సరే ఓకే ఏం చేద్దామంటే, నేను వచ్చేసాను నీ ఇష్టం అని ఫోన్ కొట్టి, అరే 8 గంటలు పెళ్ళి రా అది రెడీ చేయండి రా అని చెప్పి మొత్తం 1 hourలో డిసైడ్ చేసి 1 hour పెళ్ళి చేసుకున్నాం. 8:30 పెళ్ళి చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళాము. గెట్అవుట్ అన్నారు, మా ఇంటికి వెళ్ళాం. ఇంట్లో కూడా గెట్అవుట్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకా అయింది. చిన్నప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను అవి తీర్చుకోవాలి అని 5 star హోటల్ బుక్ చేయండి అని చెప్పారు. సో ఏదో దాంట్లో బుక్ చేశారు, హోటల్ దస్పలా. అక్కడికి వెళ్ళి అక్కడ మా ఫస్ట్ నైట్ మేము ఒకరికొకరు అర్థం చేసుకొని
అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పిలిచారు, మళ్ళీ వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మా నాన్నగారు తర్వాత చనిపోయినారు. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా అన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి తిరుగుతుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం అంతే. మీ పేరెంట్స్ సైడ్ ఓకే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఓకే ఓకే, అందరూ కలిసే ఉంటాం, బాగానే ఉంటాం, నో ప్రాబ్లం అంతే. బాబు ఒక బాబేనా? బాబు ఆడికి నా సిరాజ్ అని పెట్టే పేరు, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను సూపర్ హ్యాట్స్ ఆఫ్ మాట్లాడుకున్నాం, అందుకే ఆడి పేరు సిరాజ్, షేక్ సిరాజ్ అని. మర్చిపోయి మీ దగ్గరే ఉన్నాడు మీ ఫ్రెండ్ ఇప్పుడు. అంతే, దాంతోనే నేను ఇప్పుడు ఆడుకుంటా. వాడిని చూస్తే చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. యాక్చువల్లీ వాడిని దాపెట్టాను నేను, ఎవరు చూపించకూడదని దాపెట్టా, కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిద్దామని. బాగుంటాడు, మా అందరికంటే అందగాడు. వాళ్ళ అమ్మ బాగుంటుంది, నేను బాగుంటాను, మా ఇద్దరికంటే బాగుంటుంది. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, నేను ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానని. మీ మిస్సెస్ దగ్గరే నేర్చుకుంటున్నారా? ఓకే, ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని అప్పుడు అవమానించినందుకు నాకు క్లాసికల్ అమ్మాయి దొరికింది. అవమానం కాదు, నాకు అప్పుడు భయం అండి, తెలియదు, నాకు భయపెట్టేశారు మిగతా వాళ్ళు, వెస్టర్న్ డాన్సర్స్ ఆడేవాళ్ళు అందరూ. అది నేర్చుకుంటే అలా అయిపోతారు అని నేర్పించారు, అది భయం వేస్తుంది. యాక్చువల్లీ అలా కాదు, అలా ఏం కాదు, భరతనాట్యం నేర్చుకుంటే అలాంటి ఏం రాదు, అది మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. అది నేర్చుకుంది ఆ తర్వాత నాకు తెలుసు, ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా నాకేం కాదు. డాన్స్ మాస్టర్లో హీరోలు అవ్వడం కూడా చూస్తాం, తమిళంలో కానీ తెలుగులో కానీ. సో మీకు ఏమన్నా ఎప్పుడైనా హీరోగా, యాక్టర్గా, ఆర్టిస్ట్గా పోనీ? మా అమ్మగారికి కోరిక ఉందండి, ఇది నన్ను హీరోగా, 2 కోరికలు మా అమ్మగారికి. హీరోగా చూడటం కోరిక ఉంది, తర్వాత సింగర్గా ఒక పాట నేను పాడితే ఆమె వినాలి, అది ఆమె డ్రీమ్ అంట. ఓ హీరోగా అంటే టైం అండి, అది హీరోగా చేస్తామా పోనీ వచ్చిందా ఎప్పుడైనా? ఎవరైనా ఆర్టిస్ట్గా అడిగారా? ఎవరు అడగలా ఆర్టిస్ట్గా? మీకేం సార్ బాగున్నారు? అడిగారు, 8 మూవీస్ వచ్చినాయి హీరోగా చేయమని, కానీ నాకు భయం అండి. ఒక్కసారి నేను అటు వెళ్ళాను అనుకోండి, నా హీరోలకు అందరూ దూరం అయిపోతాను భయం. నాకు కెరియర్ ఏమవుతుంది? ఒక్క సినిమా చేయొచ్చు కదా, ఏదో ఒక సినిమా అంటే నేను చెప్పా కదా. ఇప్పుడు నేను ఇంకొకటి, నేను ఇప్పుడు హీరోగా వచ్చాను అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి నేను సాంగ్ అదే డేట్లో సాంగ్ చేయాల్సి వస్తుంది. ఆ సాంగ్లో ఆ టైంలో నేను చేయలేకపోతే, చరణ్ సార్ ఉన్నాడు, సేమ్ నాది క్లైమాక్స్ ఉంటుంది, ఆయన సాంగ్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంది, అందుకని భయం. కానీ మా అమ్మగారి కోరిక అయితే తీరుస్తాను. నాకు అలాంటి కథ దొరికినప్పుడు, ఫ్యూచర్లో జానీ గారిని హీరోగా చూసే అవకాశాలు మాకున్నాయి. అయితే అలాంటి నాకు కథ దొరికినప్పుడు ఎవరైనా, నేను ఒకటి చేస్తే పెద్ద డైరెక్టర్తో చిన్న డైరెక్టర్తో అలాగే కాదు, టాలెంట్ ఎవరు ఉంటే బాగా నన్ను ఎవరు ప్రజెంట్ చేస్తే నాకు ఏం లేదు, నేను చేసి శివ అలాంటి సబ్జెక్ట్ చేస్తాను చేయను, అలాంటి ఏదైనా గట్టిగా మాస్గా. కొంతమంది వస్తారు డ్యాన్స్ కాన్సెప్ట్లు తీసుకుని వస్తారు. అవును, మీరు డాన్స్ మాస్టర్ కాబట్టి అలా వేరే జానర్, ఒక కిక్ బాక్సింగ్, తమ్ముడు లాంటి కథలు, ఒక అలాంటి ఏదైనా అంటే చేస్తా. అది ఏంటి, నేను సెట్ అవుతానంటే జనాలకి, లేదంటే మనం అయినా నేను బాగుంటుందండి, నాకేం తెలుసు. డైలాగులు చెప్పాలా ఏమనుకుంటున్నారు, ఒక డైలాగ్ చెప్పాలన్నా కొరియోగ్రాఫర్ ఏముందండి, కంపోజ్ చేస్తాం, షూట్ చేస్తాం, అలా చేసేయండి అని చెప్తే మనం కూర్చుంటాం కాలు మీద కాలేసుకుని. అది డాన్స్ మాస్టర్ ఆలోచిస్తున్నారు, మీ ఫీల్డ్లో మీరు ఉన్నారు, బయట మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు ఏం తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బాగా పాపం నా గురించి చాలా మంది అడిగారు కూడా నన్ను, మా ఫ్యాన్స్ కూడా, మాస్టర్ హీరో చేయండి అని చెప్పి అడిగారు. తర్వాత అమ్మాయిలందరూ బాగా అడుగుతుంటారు, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మీరు, హీరో చేయొచ్చు కదా, అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు. లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. వస్తే కానీ ఇంట్లో చెప్పకూడదు. చెప్పారా ఇప్పుడు? తను ఆల్మోస్ట్ మీతో చాలా రోజులు జర్నీ చేసింది కాబట్టి తను అర్థం చేసుకో. ఫోన్ వస్తే ఆమెకి ఇచ్చేస్తా, ఎవరో చేశారు, నేనంటే ఇష్టం ఉంటా, ఏమంటాను అంటే తను క్యాజువల్గా చెప్తుంది, తను మామూలుగా మాట్లాడుతుంది అందరితో, ఫ్యాన్స్ నన్న కామన్ అది అని అంటుంది. అంతేగాని ఏ రోజు నన్ను సినీ ఫీల్డ్లో ఉండి, తను సినీ ఫీల్డ్లో ఉండి ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ ఈ రోజు వరకు నాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఆ డౌట్స్ కానీ, తను నన్ను ఇబ్బంది పెట్టడం కానీ,
ఇంటికి లేట్గా ఎందుకు వస్తా. నేను బ్యాచిలర్ లైఫ్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ నేను అలాగే ఉన్నా. నన్ను అలాగే తను ఉంచింది. నువ్వు నీలానే ఉండు, నా గురించి ఏం మార్చుకోకు, నువ్వు అదే 12 గంటకి రా. అంటే మీరు చేసే వర్క్ తనకు తెలుసు. నాకు అసలు తన సైడ్ నుంచి నాకు ఏ ఇబ్బంది లేండి చెప్తున్నా. తను నాకు అందరూ అంటారు నేను దొరకటం ఆయనకు అదృష్టం అని. ఆమె దొరకటం నాకు అదృష్టం. ఎందుకంటే నన్ను కరెక్ట్ రూట్లో పెడుతుంది. లైక్ తను సూపర్. తన గురించి ఎంత చెప్పినా నేను దాని విలువ నేను కట్టలేను తన గురించి. ఎందుకంటే నన్ను అందరూ అవాయిడ్ చేసినప్పుడు తను పట్టుకుంది. తను ఫస్ట్ టైం తనే నాకు చేయి పట్టుకుని లేపింది. మీకోసం తను అన్ని వదులుకొని వచ్చింది కాబట్టి డెఫినెట్గా తను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వదులుకొని తన మతాన్ని వదులుకొని తను కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అందుకే అయేషా అని పెట్టాను. అందుకే ఆయిషా అని పెట్టాను. నేను బలవంతం ఏం చేయలేదు. తనే ఏంటంటే నీలో నేను సగం అయిపోయినప్పుడు నేను ఒకలాగా నువ్వు ఒకలాగా ఎందుకు ఒకటే ఇంట్లో ఉంటే బాగుంటుంది. సో తనే కన్వర్ట్ అయిపోయి తను నాకు బాగా సపోర్ట్ చేసింది. తను కన్వర్ట్ అయినందుకు నేను తను పొగట్లేదు. అది రావడం చాలా కన్వర్ట్ అవ్వడం కదా, మిమ్మల్ని అర్థం చేసుకొని అది రాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకరిని పూజిస్తాం మనం, ఇంకొకరి దానికి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాంటిది తను వదిలేసి వచ్చేసిందంటే ఓన్లీ నా ప్రేమ గురించి, నా గురించి మాత్రం, అంతే. మీరు అంత బాగా ప్రేమించారు. అందరిలో మిమ్మల్ని హీరోగా చూస్తాం, మాకు అర్థమైపోయింది, మేము ఫిక్స్ అయిపోయాం అక్కడ. సో జానీ గారిని ఎప్పుడైనా హీరోగా చూస్తామని. అసలు మరి అంటే మీ గోలే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఉన్న గోల్ డైరెక్షన్, దాని మీద ఏం ప్రాసెస్ నడుస్తుంది? దాని మీద ప్రాసెస్ మొన్న చెప్పాను కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ చేద్దామని. సో దాని గురించి బాగా రెడీ చేస్తున్నాను, కాన్సెప్ట్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఆయనకొక్కరికే కాకుండా అందరు హీరోలకి ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను షూట్ లేదంటే నేను ఆ పనిలోనే ఉంటాను. స్క్రిప్ట్ వర్క్స్ అవి స్క్రిప్ట్ రాస్తూ చేస్తూ ఉంటాను, మొత్తం దాని మీదే ఉంటుంది. నాకంటూ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ప్రవీణ్, హన్ను, వీళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నన్ను నమ్ముకునే ఉన్నారు, ఎప్పటికైనా నేను చేస్తాను అని చెప్పి. వాళ్ళు వేరే సినిమాలు కూడా వెళ్ళి చేయకుండా నా దగ్గరే పాపం నమ్ముకున్నారు. ప్రతి ఒక్కరికి నేను కాన్సెప్ట్స్ రాసి పెట్టాను, స్క్రిప్ట్ మొత్తం చేశాను. కళ్యాణ్ గారికి, మహేష్కి, చరణ్ సార్కి, చాలామందికి, అందరికి నేను రెడీ చేసి పెట్టాను. నడుస్తుంది, చూడాలి మరి ఎలా ఉంటుందో అని తెలియదు. సో యాక్చువల్గా మీరు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు నితిన్ గారి వరుసగా సినిమాలు చేశారు. సో అప్పుడు కొంచెం అవి వర్కౌట్ అవ్వలేదు సినిమాలు బాగా. సో ఇప్పుడైతే మీరు ఒక రేంజ్లో ఉన్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా నితిన్ గారితో మళ్ళీ ఏమైనా చేశారా తర్వాత? ఆయనకి నాకు అడిగేవాళ్ళు కానీ డేట్ క్లాష్ వల్ల మళ్ళీ ఆయన చేయలేకపోయాం. కానీ నెక్స్ట్ 3 సార్ది ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఇద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి చేస్తాం. ఈసారి చేస్తే మాత్రం ఆయనకి మంచి సాంగ్ ఇస్తాం. సో మీరు ఇంతకుముందు కూడా మంచి సాంగ్లు అండ్ సాంగ్స్ వైజ్ అయితే అన్ని హిట్ అయింది, బాగా చేస్తాం. అంతే, ఆయనది మనకు సెట్ కదా, డేట్స్ ప్రాబ్లం, సేమ్ డేట్స్ వల్ల ఆల్రెడీ వీళ్ళు ముందు చెప్పటం వల్ల వాళ్ళకి అందుకే అఖిల్ ఆయనదే కాబట్టి, సినిమా ప్రొడ్యూసింగ్ ఆయనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపెనింగ్ సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ బాగా చేసాం. సో అఖిల్ సినిమాలో 2 సాంగ్స్ చేశారు. సో ఎలా ఉంది అఖిల్తో వర్కింగ్? ఎందుకంటే కొత్త హీరో అన్నప్పుడు ఏమన్నా కొంచెం ప్రెషర్ అలా ఏమన్నా? అలా ఏం లేదండి. అఖిల్ సార్ నాకు కొత్త హీరోగా లాగా ఎప్పుడు కనబడలేదు. తన కాన్ఫిడెన్స్ కానీ తను ఉన్నట్టు విధానం కానీ అది. కాకపోతే తను నా మీద నమ్మకంతో వదిలేసి జానీ అయితే చేయగలడు. నా ఇంట్రడక్షన్ సాంగ్, యాక్చువల్లీ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ ప్రభు మాస్టర్కో, లారెన్స్ మాస్టర్కో వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇచ్చి వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అవ్వాలంటే నేను ఆల్మోస్ట్ పెద్ద వయసునే కంపోజ్ చేయాలి. దాని గురించి నేను ఎంత కష్టపడాను, 2 months వర్క్ చేశాను. నేను ఓపెనింగ్ సాంగ్ 2 months దాని మీద కంపోజిషన్ మీద కూర్చొని దాని గురించి డిజైన్ చేసి అన్నీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేస్తాడో లేదా భయం వేసేది నాకు, కొత్త హీరో కదా. కానీ నాకు అసలు అతను ఏమాత్రం డౌట్ లేకుండా నేను 100కి 200% నాకు న్యాయం చేసిపోయాను. సో తనతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నాకు. ఎందుకంటే మనం ఇంత చెప్తే తను బాగా దాన్ని ఇంకా హైట్, ఆ ఫిజిక్ అంతా బాగుంటుందండి తనది. అందుకే చిన్న వేవ్ కూడా పెద్ద వేవ్ లాగా కనబడి ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చింది ఆ సాంగ్కి. నేను ఇప్పుడు చేసిన సాంగ్స్లో అన్నింటిలో దీనికి వచ్చే పేరు నాకు వేరే విధంగా వచ్చింది. లైక్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ అంత బాగుంది సాంగ్. అట్లన్నిటికీ కారణం తనే.
తను నన్ను చూస్ చేసుకోవటం, నేను అడిగిన ఇవ్వటం, నితిన్ సార్ వీళ్ళందరూ మాస్టర్ ఎంత ఖర్చున్నా పర్లేదు బాగా చేయండి, వీళ్ళిద్దరు సపోర్ట్ బాగుంది. ఇంకా అఖిల్ సార్ వర్క్ అంటారా కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ రాలేదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోతో చేసినంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నాకు చెప్తున్నా తను మంచి పెద్ద స్టార్ అవుతాడండి ఖచ్చితంగా. అఖిల్ సార్ కంపల్సరీ పెద్ద స్టార్. గారు కూడా సేమ్ అదే ఫీలింగ్ డెఫినెట్. సో అంటే మీరు ఒక 2 సాంగ్స్ చేశారు, మిగతా సాంగ్స్ ఎవరు చేశారో తెలియదు కానీ ఆల్మోస్ట్ మేము చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టెప్ అయితే ఎక్కువ రిపీట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. మీ ఈ కాళ్ళు తిప్పే అన్ని సాంగ్స్లో కనిపిస్తుంది ఆ స్టెప్. అది నాకు తెలియదు. నేనైతే నా 2 సాంగ్స్లో ఒకదానికి ఒక సంబంధం లేకుండా కంపోజ్ చేసి పెట్టేసి వదిలేసా. మిగతా యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పారు సేమ్, అన్ని సాంగ్స్ మీరు చేశారా, అవి రిపీట్ అయింది అన్నారు. రిపీట్ అయింది నాకు తెలియదు అండి. అది నాకు వచ్చింది, నేను 2 సాంగ్లు చేశాను. ఈ ఓపెనింగ్ సాంగ్లో ఉన్నది క్లైమాక్స్ సాంగ్లో రిపీట్ అయితే నన్ను అడగండి. అందరూ ఫాలో అయినారు. సో యాక్చువల్గా మీకు మ్యూజిక్ డైరెక్టర్ బీట్ ఇచ్చేసిన తర్వాత మీకు సాంగ్ ఇచ్చిన తర్వాత సో ఈ సాంగ్ పలానా హీరో అని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తారా, లేదంటే మీరు మ్యూజిక్ బీట్ని బట్టి వెళ్తారా, లేదంటే ఒక్కొక్క హీరోకి వాళ్ళు వేసే విధానం బట్టి డిజైన్ చేస్తారా, ఎలా ఉంటుంది? నాకు నేను ఆల్రెడీ మూమెంట్ కంపోజ్ చేసి పెట్టుకొని సాంగ్ వస్తే ఆ సాంగ్లో ఈ మూమెంట్ పెడితే బాగుంటుంది అని అలాగే నేను ఎప్పుడు ఆలోచించాను. యూట్యూబ్లో అసలు చూడండి, ఇది ఈ ఇంగ్లీష్ డ్యాన్స్ కానీ అవి కానీ నేను చూసేది జ్యోతిలక్ష్మి డ్యాన్స్లు చూస్తాను, బ్లాక్ అండ్ వైట్ ఫోక్ సాంగ్స్ చూస్తాను, దాంట్లో నుంచి కొత్తదనం ట్రై చేస్తాను. ఇక ఈ ప్రాసెస్ ఇలా ఉండే, ఇంకా హీరో వచ్చినప్పటికి ఆ సాంగ్ని బట్టి ఈ హీరోతో ఇలా చేపియాలని కాదు, సాంగ్ ఏమడుగుతుంది, ఆ ఫ్లో ఎలా ఉంది అలాగే కంపోజ్ చేస్తాను. అది ఆ హీరోలకి యాప్ట్ అవుతుందా లేదా అని కాదు, బికాజ్ ఆఫ్ అది ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే సాంగ్ ఫ్లో అలా ఉంది కాబట్టి వాళ్ళ మూడ్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే తిరుగుతుంది. సో అందుకు వాళ్ళిద్దరు కరెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. మీరు చూడండి నా సాంగ్స్ ప్రతి ఒక్కరు చూడండి, వాంటెడ్లీ ఇరిచిచ్చినట్టు ఉండదు మూమెంట్. అసలు మీ సాంగ్లో స్టోరీ టెల్లింగ్ లా ఉంటుంది, ఈ మూమెంట్ దాని గురించి పుట్టినట్టు ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆ మూడ్ నుంచి కంపోజ్. ఫస్ట్ నేను ఎగ్జైట్మెంట్ అవుతానండి, నేనే 100 సార్లు వేసుకుంటాను డ్యాన్స్. ఒక 10 మూమెంట్లు ఒకదానికి కంపోజ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఏ మూమెంట్ గుర్తొచ్చి చేస్తుందో ఆ మూమెంటే పెడతా. అంటే వినంగానే ఆ మ్యూజిక్కి ఇలా బాడీ కదిలిందంటే సో ఇదే కరెక్ట్. సో అలా మిగతా 9 తీసేసి ఆ ఒక్క మూమెంట్ ఫిక్స్ చేస్తాం. అక్కడ చూపించేది మాత్రం అన్నీ చూపిస్తాం, కానీ వాళ్ళకి కూడా ఇదే నచ్చుతుంది. ఆ విధంగా నేను చేస్తాను తప్ప హీరోని మైండ్లో పెట్టుకొని ఎప్పుడు చేయను. పాట ఏం అడుగుతుంది, ఆ మ్యూజిక్ ఏం అడుగుతుంది, ఆ లొకేషన్ బట్టి ఏం జరుగుతుంది అదే కంపోజ్ చేస్తాను తప్ప హీరోని బట్టి ఎప్పుడు కంపోజ్ చేయను. అంటే కొంతమంది హీరోలు ఇరగదీసేస్తారు డాన్సులు మనకి టాలీవుడ్లో, కొంతమంది హీరోలు డాన్స్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో మీరు చేయాలన్నప్పుడు సో అప్పుడు మ్యూజిక్కి తగ్గ బీట్తో మీరు డాన్స్ కంపోజ్ చేసి సో ఆ హీరో అక్కడ చేయలేకపోతే నేను అదే కదండి, ఇప్పుడు నేను ఏ ఫ్లో ఉంటుందో ఆ ఫ్లోలోనే కంపోజ్ చేస్తాను. బీట్ హెవీ బీట్ ఉన్నా కూడా ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లోలోనే కంపోజ్ చేస్తాం కాబట్టి రాని వాళ్ళు కూడా చేస్తారు నా డ్యాన్స్. మీరు చూడండి, నేను అందరితో డ్యాన్స్ చేయించా, అందరితో చేయించా. చరణ్ సార్తోనే, తారక్ సార్తోనే కాదు, నాగచైతన్య గారితో డ్యాన్స్ చేయించాను, హెవీగా వేయించా. ఇది దోచే దాంట్లో వాళ్ళే మేము ఇలా వేస్తాం అని తర్వాత చూసుకొని తర్వాత మా కళ్యాణం గారితో వేయించా. ఇది మన దీంట్లో పటాస్లో ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ ఆయన వేస్తారు, కానీ స్టైల్గా హెవీ కూడా చేయించా. ఎందుకంటే అది అడిగిన మూమెంట్ దానికి అలాగే యాప్ట్ అయింది. అలాగనే కంపోజ్ చేయాలి. ఇప్పుడు ఆయనకి రాదు మనం ఇలా కంపోజ్ చేసుకొని తగ్గిద్దాం అంటే అది కాదు, అలా చేసామనుకో ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. అది దాని ఒక చిన్న కిటు కదా అంతే. ఫ్లోని పట్టుకున్నారంటే రాని హీరో కూడా కావచ్చు, రాని ఆర్టిస్ట్ కూడా ఎవరైనా దానికి ఖచ్చితంగా మూమెంట్ వేస్తారు అంతే. లేదనుకోండి తనకు రాదు కదా, మనం ఇలా కంపోజ్ చేయాలి కదా, తక్కువ కంపోజ్ చేయాలి కదా అని అంటే అదే పాట క్లిక్ అవ్వదు, అలాగే ఉంటుంది. అవును, అక్కడ హీరోకి డాన్స్ రాదు అని అంటే పాటలో బీట్ మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం అయిపోద్ది. ఏం లేదండి, ప్రతి హీరోలో ప్లస్ ఉంటుంది, మైనస్లు ఉంటుంది.
మనం కంపోజ్ చేసిందే చేయాలని కాదు, మనం చేసిన కంపోజిషన్ మూమెంట్ ఆయన మైనస్ ఉంటుంది, ఆ మైనస్ని వదిలి ఆ మైనస్ని మర్చిపోతున్నారు, ఆ ప్లస్ ఏ ఉంది, ఆ ప్లస్ని పట్టుకొని మోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. తను మైనస్ చేస్తున్నాడే దాన్ని పట్టుకోకూడదు. ప్లస్ ఏం చేస్తున్నాడో ఆ కొంచెం 10% ప్లస్ చేసి 90% మైనస్ చేస్తే ఆ ప్లస్నే పట్టుకుంటూ ఉండాలి, ఆ ప్లస్ని 90% లాగా చేసుకోవాలి మనం, బాగుంటుంది. సో హీరోలు కాన్స్టెంట్గా ఉంటారు కానీ హీరోయిన్స్ అయితే 2 years 3 yearsకి మారిపోతూ ఉంటారు. సో కొత్తగా వచ్చిన అమ్మాయికి ఏం రాదు, హీరోయిన్ అయి ఉండి ఓ బాగా ఇరగ తీసేస్తే డ్యాన్స్ ఉన్నాడు అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? ఏం లేదండి, ఇప్పుడు అందరు హీరోయిన్లు డ్యాన్స్ రాదు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ప్రతి ఒక్కరు బాడీ లాంగ్వేజ్లో డ్యాన్స్ ఉంటుందండి. నేను హీరో కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి బాడీ లాంగ్వేజ్లో డ్యాన్స్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సాంగ్ ఇవ్వగానే అమ్మాయిలు వచ్చానుకో పిలిపించి అందరిని పంపించేసి క్లాస్ రూమ్లో మొత్తం పంపించేసి సౌండ్ పెట్టి ఈ మ్యూజిక్కి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పబ్కి వెళ్ళినప్పుడు, నువ్వు పెళ్ళిళ్ళలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా ఒకటి ఏదైనా పార్టీస్లో ఉన్నప్పుడు ఎలా డ్యాన్స్ చేస్తావో ఓపెన్గా, నీకు ఎవరు చెప్పలేదు, ఏ స్టెప్స్ చెప్పలేదు, ఫస్ట్ మ్యూజిక్ విన్గా అలా చేసి అలా నాకు ఒకసారి చేసి చూపిస్తే చూస్తాను. ఎవరుంటారు, నేను మాత్రం ఉంటాను. అప్పుడు సాంగ్ పెట్టేస్తాను, ఇంక పిచ్చిగా ఎగురుతుంది దాన్ని అంటే అప్పట్లో తన బాడీ లాంగ్వేజ్ ఏం సెట్ అవుతుంది, నడుము కదులుతుంది బాగా, చెస్ట్ కొట్టగలదు, హ్యాండ్స్ బాగా తిప్పుతుంది అని చెప్పి ఏదైతే ఉందో ఆ మూడ్ పట్టుకొని దాని మీదే కంపోజ్ చేస్తా, దాని మీదనే హెవీ కంపోజ్ చేస్తా. అప్పుడు తను హెవీగా ఏమో ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందా అనిపించేస్తుంది అంతే. పడిన కష్టాలు మాకు తెలియవు, మేము ఆన్ స్క్రీన్ మాత్రం బాగా చేశారు. శృతి హాసన్ అంతే, శృతి హాసన్లో ఉన్నది ఎవరు చూపించలేకపోయినారు, తన బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎవరు చూపించలేకపోయినారు. అందుకే నేను సినిమా చూపిస్తాం సాంగ్లో పట్టి లాగి రెస్గురంలో సాంగ్ మీదే సినిమా చూపిస్తాం సాంగ్ సో చేయించా అంతే. అలాగా ప్రతి ఒక్క తమన్నా ఉంది, తమన్నాకు బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది, దాంట్లో నుంచి తీయాలి మనం. అదే చెప్పేది, ప్లస్లు మైనస్లు వదిలేసి ప్లస్లు మాత్రం లాగండి అంటున్నా. అది ఏ మాస్టర్ అయినా కావచ్చు. నెక్స్ట్ సో అంటే మీరైనా కాదు ఎవరైనా ఒక సక్సెస్ సాధించిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్. సో మీ మిస్సెస్ అయితే మీతో పాటు జర్నీ చేసి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇక పేరెంట్స్ విషయం ఇప్పుడు జానీ మాస్టర్ అందరికీ తెలుసు, నెల్లూరు నుంచి ఒక కుర్రోడు ఈ రేంజ్లో ఎదిగాడు అని. సో ఇప్పుడు డాడీ లేరు అని ఐ థింక్, ఇప్పుడు లేరు కాబట్టి మీ పేరెంట్స్ మదర్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతారు? మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నానండి. మా నాన్నగారు నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాను కాదు. ఎవరికైనా కూడా కొడుకు తప్పు చేస్తున్నా సరిగా లేకపోయినా బాధపడతారు. సో అలాగా మా నాన్నగారు బాధపడటంలో తప్పులేదు. నన్ను ఇంట్లోంచి తరిమేసేవాళ్ళు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేది. ఇంట్లోంచి వెళ్ళిపోయేది 2-3 months 5 months కొన్నిసార్లు 1 year వరకు కూడా నేను ఇంటికి వచ్చాను కాదు. ఆ టైంలో కూడా నన్ను ఇంటికి డైలీ ఈవినింగ్స్ ఇంటికి పిలిపించి, నాన్న లేకపోతే నన్ను ఆమె దగ్గర ఉండి తినిపించి భోజనం పెట్టి మళ్ళీ బట్టలు పెట్టి అలా అంత జాగ్రత్త చూసుకున్నాను. నేను అంత స్ట్రగుల్స్ పడిన నేను ఇప్పుడు కారులో తిరుగుతున్నాను, నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ పెట్టినా టీవీలో కానీ జానీ మాస్టర్ అది అంతా చూసి ఆమె నన్ను మొన్న ఒకసారి హగ్ చేసుకొని, నాకు తెలుసు నేను ఎదుగుతామని, కానీ ఇంత దారుణంగా ఎదుగుతామని తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే జనాలలో నీ పేరు వస్తుందని తెలుసు, కానీ మరి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా హ్యాపీనెస్ని. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, బాగానే ఉంటావు నువ్వు, కానీ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మా అమ్మగారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను నన్ను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, నేను అది చేయి ఇది చేయని అడగను, నాకు ఒక మాట ఇవి చాలా అవి చేయను అని చెప్పి అంటే, చెప్పమ్మా అని మాట ఇస్తానని మాట ఇచ్చాను. నువ్వు హైదరాబాద్లో చేయాల్సింది 2 నాకు నచ్చినాయి అంటే ఏం చెప్పండి అమ్మా అంటే, మందు తాగటం, ప్యాకెట్ జోలికి, అమ్మాయి జోలికి, ఈ 3 జోలికి వెళ్ళకు, ఇదే నాకు నువ్వు వేయాల్సిన మాట. నువ్వేమైనా చెయ్యి, ఈ 3 మాత్రం టచ్ చేయకు, సో నువ్వు డెఫినెట్గా రేంజ్కి వెళ్తావు.
అది అది చేసావు నువ్వు, నా మాటను గౌరవించి పెట్టావు. సో ఆ మాట యాక్చువల్లీ చాలామంది చేయరు, ఎందుకంటే ఒంటరికి వెళ్ళిపోయినప్పుడు ఏంటి నేను మంది అయితే ఆమెకు తెలుస్తుందా. సో దాన్ని నువ్వు బాగా చేసి నా మాటను గౌరవించావు. నాకు దీనికంటే నేను ఆనందం ఇంకేం లేదు నాకు అని హగ్ చేసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి ఇది చేసి తను అనుకున్న దానికంటే మీరు ఎక్కువ సాధించదని చూపించారు. ఒక్కసారి మీ ప్రొఫెషన్లోకి వెళ్తే సో అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేస్తుంటారు, చాలామంది డైరెక్టర్లతో వర్క్ చేస్తుంటారు మీరు. సో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సాంగ్స్ ఇస్తుంటారు. అంటే ఒక సినిమాలోనే వేరు వేరు సాంగ్స్ ఉంటాయి, ఫాస్ట్ బీట్ ఉంటాయి, స్లో సాంగ్స్ ఉంటాయి, మెలోడీస్ ఉంటాయి. సో మీరు బాగా ఇష్టపడే మ్యూజిక్ ఏంటి మీకు బాగా? వెస్టర్న్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే వెస్టర్న్లో బాడీ మొత్తాన్ని కలిపియచ్చు. ఎందుకంటే వెస్టర్న్లో వేవ్ కలపచ్చు, లెగ్స్ మూమెంట్ చేయొచ్చు, హెడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఫోక్లో ఏంటంటే కొన్ని మాత్రమే ఉంటాయి, హ్యాండ్ లెగ్స్ తప్ప దాంట్లో ఏం చేయలేం. అలా అని చెప్పి ఫోక్ అంటే ఇష్టం లేదని కాదు, ఫోక్ ఇష్టం. ఎలాంటప్పుడు ఇష్టం అంటే ఎంజాయ్గా ఉన్నప్పుడు ఇష్టం. కానీ ఒక బయటపడాలి, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే వెస్టర్న్ సాంగ్ ఈజ్ బెస్ట్ అంతే. సో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా సాంగ్స్ చేశారు మీరు. సో బాగా ఇంప్రెస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? నాకు బాగా అందరూ ఇష్టమే, తమను వీళ్ళందరూ, అనూప్ బాగొడతా, తమను బాగొడతా. మీకు కష్టమైన సాంగ్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరు ఉన్నారా? అబ్బా ఈ సాంగ్ నేను చాలా ఎక్కువ కష్టపడ్డాను రా లాంటి మ్యూజిక్ ఇచ్చిన? అలా ఏం లేదు, అన్నీ నాకు ఎంత కొడితే అంత ఇష్టం. నాకు ఎంత బాగా కొడితే అంత ఇష్టం. బాగా ఛాలెంజింగ్ సాంగ్ అంటే మొన్న రన్ సాంగ్ ఛాలెంజింగ్ సాంగ్, బ్రూస్లీ ఓపెనింగ్ సాంగ్. ఎందుకంటే అది గ్రాండియర్గా చూపించే సాంగ్, విజువల్గా చూపించే సాంగ్. లాస్ట్ మూమెంట్లో విజువల్ చేయలేము, మేము చూపించలేకపోయాం బికాస్ ఆఫ్ రిలీజ్కి ఉంది. దాన్ని లేపాలా, ఎలా లేపాలో అర్థం కావట్లేదు. సాంగ్ వచ్చి పాడుకునే సాంగ్, అది లిరిక్ సూపర్ సాంగ్, డ్యాన్స్ చేసే సాంగ్ కాదు అది, కానీ డ్యాన్స్ చేయాలి. దానికి బాగా కష్టపడి నేను మైండ్ అంతా ఇది చేసి, అందులో అది కూడా 2.5 రోజుల్లో తీసిన సాంగ్, అది టైం లేక. దానికి బాగా కష్టపడ్డాను నేను. ఏది పెట్టినా సెట్ అవ్వట్లా, ఎందుకంటే లిరిక్ అది పాడేది పాట, కానీ డ్యాన్స్ చేయకూడదు. ఓపెనింగ్ సాంగ్ డ్యాన్స్ చేయకపోతే జనాలు చూడరు. వేరే వాళ్ళు ఓకే, వేరే హీరోస్ అంటే ఓకే, ఈ చరణ్ సార్ కానీ, తారక్ కానీ, బన్నీ సార్ కానీ, మరి ఇంకా అఖిల్ సార్ కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళకి ఏంటంటే ఓపెనింగ్ సాంగ్ డ్యాన్స్ చేస్తేనే జనాలు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు. అందుకే దాన్ని చేయడానికి చాలా కష్టపడ్డాను. అదిను దాని తర్వాత బన్నీది చల్ చలో సాంగ్, బన్నీ సార్ అది సన్ ఆఫ్ సత్యమూర్తి, చలో 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 డ్యాన్స్ లేకుండా మెప్పియాలి ఓపెనింగ్ సాంగ్. అది ఎలా ఉంటుంది, మౌంటేజ్ లాంటివి. లైఫ్ అంతా పోయి రోడ్డు మీద పడిపోయినప్పుడు సాంగ్, డ్యాన్స్ సాంగ్ కాదు, సాడ్ సాంగ్, అది ఒక డిఫరెంట్ సాంగ్. దానికి బాగా కష్టపడ్డా, మౌంటేజ్ చేసి ఆ రెండు నాకు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను. ఈ రెండు ఇబ్బంది బాగా పడ్డా, మిగతాదంతా ఓకే.